ప్రధాని మోడీ పేరు చెబితే దేశంలోని ప్రతిపక్షాలకే కాకుండా ప్రపంచ దేశాలు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకల్లో శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తొలుత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నానని, అయితే ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో ఏ ఎంపీ అభ్యర్థికి రాని అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించారని అన్నారు. మోడీ కేబినెట్ లో పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు. జనసేన పార్టీ కార్యాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు చేయడం మంచి సాంప్రదాయానికి నాంది పలికిందని అన్నారు. తాను కూడా జిల్లా బీజేపీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని కూడా నిర్వహించినట్టు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి గుజరాత్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా నిజానికి 3వ సారి ప్రధానమంత్రిగా చేస్తూ కూడా అవినీతి మరక అంటని ప్రధాని మోడీ అని కొనియాడారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ మోడీ ప్రధానిగా 2వ సారి బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో తాను రాజ్యసభ సభ్యురాలుగా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ భారతదేశమే తన కుటుంబంగా నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తున్న మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర నాయకులు మింటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, ఇందుకూరి రామలింగరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిని వినోద్ వర్మ, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్ తో పాటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 20 చోట్ల నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొంటుంది. అందులో ఈ రోజు ఆయన పథకాన్ని ప్రారంభించారు. ఈ దేశంలో మహిళల కోసం ఆరోగ్య భద్రత ఉండాలి అనేటువంటి దాంతో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా ఈయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వస్తి నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరుతో మహిళలందరి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి కూడా నేను ఉదయం అటెండ్ అవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు వర్చువల్ మీటింగ్ లో స్క్రీన్ మీద మాట్లాడే ఒక గంట. ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పటికీ కూడా ఈ సాయంత్రం జిల్లా జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నాకు ఒక కొత్త అనుభూతిని, మంచి ఆనందాన్ని ఇస్తున్నాయనేటువంటి విషయం ఏమాత్రం కూడా అనుమానం. ఎందుకంటే నేను ఇవాళ ఉదయం నుంచి పాల్గొంది నా పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, మా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు అయితే ఇవాళ ఈ సాయంత్రం మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన జిల్లా కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. దీనికి కారణమైనటువంటి మరి ఎవరైతే జనసేన టీడీపీ నాయకులు అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. ఇదొక మంచి ఆలోచన, మంచి పద్ధతి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా నేను నా కార్యాలయంలో చేశాను. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలయిక వల్ల, ఈ 3 పార్టీల నాయకులు కలగ వల్ల ఇవాళ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తోంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఎవరు గొప్ప, ఎవరు పెద్ద, ఎవరు చిన్న అనేటువంటి ఆలోచనలు మనం ఏ రోజు కూడా ఆస్కారం ఇవ్వకుండా మనం కలిసి పనిచేయకపోతే గతంలో 5 సంవత్సరాలు మరి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో వెనకబడిపోయిందో ఆ విధంగా మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మన విధంగా సంయుక్తంగా అనేక కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం. చాలా మంది చెప్పారు నరేంద్ర మోడీ గారి గురించి. ఒక చాయ్ వాళ్ళ కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడీ ఇవాళ భారతదేశానికి కాదు ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీని చూసి భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయం ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉండడం అనేది ఒక అదృష్టంగా నేనైతే పూర్తిగా భావిస్తాను. నేనే కాదు, చాలా మంది సామాన్యుల్ని మంత్రులుగా చేశారు ఆయన. చాలా చోట్ల కొన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేశారు కొంతమంది సాధారణ కార్యకర్తలు. నాకు పార్టీ టికెట్ ఇచ్చి నేను చేయనంటే నేను అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తాను, అవకాశం ఉంటే అసెంబ్లీ టికెట్ ఉండి నేను పార్లమెంట్కి పోటీ చేయనని నా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి చెప్తే, అమిత్ షా గారికి చెప్తే పార్లమెంట్కి నేను పోటీ చేయలేను, ఆర్థికంగా నా శక్తి సరిపోదని చెప్తే వాళ్ళిద్దరూ కూడా నన్ను పిలిచి నడ్డా గారు, అమిత్ షా గారు, ఇది ప్రధానమంత్రి గారి మోడీ గారి నిర్ణయం కాబట్టి నువ్వు చేయక తప్పదు అంటే నేను అంగీకరించాను. ఆ రోజు ఆవేళ ఆయన ఇచ్చినటువంటి అవకాశం కారణం ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు నా కోసం కష్టపడి పనిచేసినటువంటి కారణంగా అసెంబ్లీ పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 2,80,000 మెజార్టీతో నన్ను గెలిపించిన కారణంగా మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, నాకన్నా చాలా సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా నన్ను మంత్రివర్గంలో తీసుకుని నాలాంటి సామాన్యుని కూడా గౌరవించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి సందర్భంగా చెప్తాను.
జనసేన జిల్లా పార్టీ ఆఫీసులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 76వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు రాయటే సరిపోవు, చెప్పడానికి రోజులు సరిపోవు. భారతదేశ చరిత్రలో ఒక్క రూపాయి అవినీతి ఎరగని ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 3 సార్లు ప్రధానమంత్రి చేసి కనీసం తల్లి దగ్గర 5,000 కూడా లేని స్థితిలో ఉన్న కుటుంబం వారిది. నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు తల్లిగారి ఆశీస్సులు తీసుకోవాలని తల్లిగారి దగ్గరికి వెళ్తే తల్లి ఆశీర్వదించి అక్కడక్కడ తడిమి 5,000 కూర్చి కొడుకు చేతిలో పెట్టి, అంటే 5,000 రూపాయలు కూడా తల్లి కొడుకు పెట్టలేని స్థితిలో ఉందంటే ఎంత నిస్వార్థపరులో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ తల్లి ఇచ్చిన 5,000 కూడా తల్లి ఏం చెప్పిందో చూడండి. ఈ 5,000 రూపాయలు బోర్డర్లో ఉన్న సైనికులకు ఖర్చు పెట్టమని చెప్పింది. అది అటువంటి కుటుంబం, అటువంటి మహనీయుడు మన భారత ప్రధాని అవ్వటం మన అదృష్టం. ఇవాళ భారత ప్రధాని పరిస్థితి ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని వెలుగెత్తి చాటుతున్నాయి. అటువంటి గొప్ప వ్యక్తి, హిందూయిజాన్ని మన సంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తి. అయోధ్యలో రామాలయం నిర్మించడానికి ఆయన ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ఆయన ఏం చేశారో తెలుసా? 9 రోజులు ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళి ఎంతో పవిత్రతతో శంకుస్థాపించారు. హిందూయిజం అంటే అంత గౌరవం, భక్తి. అటువంటి మహోన్నత వ్యక్తి ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నారంటే 2047 వచ్చేసరికి ప్రపంచంలో గొప్ప దేశం భారతదేశం అనే స్టేజ్ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. మన భారత ప్రధాని మరి నరేంద్ర మోడీ గారి జన్మదినం మనందరి సమక్షంలో మన కేంద్ర మంత్రికి గౌరవనీయులు వర్మ గారు కానీ, అలాగే గౌరవనీయులు మన అంజిబాబు గారు ఎమ్మెల్యే గారు, అలాగే జిల్లా జనసేన అధ్యక్షులు గోవింద్ గారు, ఇక్కడ మరి చాలా మంది నాయకులు ఉన్నారు, కూటమి నాయకులు అందరూ కలిసి ఒక ఐకమత్యంతో నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారో అది తూచా తప్పకుండా ఈ భీమవరం పట్టణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారికి అందరం కూడా కేక్ కట్ చేసి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. భీమవరం పట్టణ ప్రజలకని నేను తెలియజేసుకుంటున్నాను. ఈవేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెప్పాలంటే చాలా చరిత్ర, ఒక రోజు సరిపోదు ఆయన గురించి. ఆయన మరి ఈవేళ భారతదేశానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, పక్క దేశాలతో సహకారం అందిస్తూ అందరికీ ఆయన కూడా అందుబాటులో ఉంటూ ఆయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర. ఎందుకంటే ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. ఆయన 2వసారి ప్రధానమంత్రిగా ఉండగా నేను రాజ్యసభలో ఉండటం, ఆయన పార్లమెంట్లో ఉండగా నేను పనిచేసిన ఆయన దగ్గరగా చూసి ఆయనతో మాట్లాడటం కూడా జరిగిన అదృష్టం కూడా భీమవరం పట్టణం మహిళగా నాకు దక్కింది. ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంతో ఉండాలనేదే ప్రతి ఒక్కరు కూటమి నాయకులు వేళ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనందరం కలిసి రాష్ట్రానికి, మన గ్రామాలకి, మన జిల్లాలకి మంచి పేరు తెచ్చే విధంగా ఐకమత్యంతో ఉండాలని 3 పార్టీలు కలిపి పోటీ చేయడం, అదేవిధంగా ఒక మంచి సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో 3 పార్టీలు కలిసి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో మోడీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేయాలని సంకల్పించారు. మరి ముఖ్యంగా మనందరికీ కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నరేంద్ర మోడీ గారు మరి ముఖ్యంగా భారతదేశమే నా కుటుంబం అని ఏకైక వ్యక్తి ఎంతసేపు కూడా ఆలోచించి, పూర్వం 2014 ముందు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో ఇది ఒక సాయం కోరే దేశం అనే ఆలోచనలు ఉండేవారు అన్ని దేశాలు కూడా. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశంలో పక్క దేశానికి సాయం చేసి చేతులిచ్చే దేశం కింద భారతదేశాన్ని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మన విలువని ఎక్కడికో చాటి చెప్పి మాటలు తక్కువ మాట్లాడి విషయం ఎక్కువగా చేసే వ్యక్తి మనం చూసాం. వల్ల ఆయన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ కూడా భారతదేశం అందరి ఆశీస్సులతోటి సుఖ సంతోషాలతో ఉండి
మరింత కాలం రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి. నరేంద్ర మోడీ గారి గురించి మరి చెప్పాలంటే అంతా ఇంత కాదు. మరి ఆయన ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి మరి ఒక ఛాయ అమ్ముకునేటువంటి వ్యక్తిగా మరి ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ గారి నాయకుడిగా మరి బీజేపీలో మరి పనిచేస్తూ ఆయన వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా భారతదేశాన్ని అభివృద్ధి పదవి నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ద్వారా ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంలో పెద్ద అయినటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి అగ్రరాజ్యాలతో సమానంగా ఇవాళ మన దేశాన్ని తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీ గారిది. సాధికారికరణ ప్రతి ఒక్క నాయకులందరూ కూడా కేవలం ఓటుకలతోటి కూటమి బలమేంటో చూపించాలి, కూటమి తరఫున ఉన్నది ఐక్యత చూపించాలని చెప్పేసి ఫోన్ ద్వారా మరి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేయగానే చాలా మమ్మల్ని అందరినీ కూడా మన్నించి ఇన్ టైంలో వీళ్ళందరూ కూడా రావడం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పండి.